వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు, రెండో వచ్చి సెకండ్ చేశారు. వాళ్ళు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష, వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష. మా సభ్యుడు కూడా చెప్తుంది, ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాపీ అని చెప్తాను అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వ్యూషన్ అవుతాయి. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్టు కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పండి. నేను రికార్డు కాదు సారథి ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లేదు కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజీ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని ఎప్పుడు చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి. ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లను అడిగి రండి. ఎందుకు చెప్తారు మా సభ్యుడు. దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యుడు మాట్లాడమండి. మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి. దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యుడు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి 100 రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చాం అధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. మంత్రి గారు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి.
చెప్తున్నాను, మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు, నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరం అయితే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి